వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం, లోక్పాల్ చైర్పర్సన్గా జస్టిస్ కన్విల్కర్ ప్రమాణ స్వీకారం. లోక్పాల్కి సంబంధించి చైర్పర్సన్గా జస్టిస్ కన్విల్కర్ గారికి ప్రమాణ స్వీకారం జరిగింది. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇతని చేత ప్రమాణ స్వీకారం చేయించారనమాట. సో జస్టిస్ కన్విల్కర్ గారు చూసుకుంటే కనుక 2016 నుంచి 2022 మధ్యలో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారనమాట. సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. సో ఇతనికి సంబంధించి ఈ యొక్క వివరాలు. అలాగే లోక్పాల్ గురించి చూసుకుంటే కనుక లోక్పాల్ అనే మాట ఫస్ట్ ఎవరు కాయిన్ చేశారంటే ఎల్ఎం సింఘ్వి గారు 1963లో లోక్పాల్ అనే మాట కాయిన్ చేశారనమాట. లోక్పాల్ ఈజ్ ఎ వర్డ్ కాయిన్ బై ఎల్ఎం సింఘ్వి 1963 అనమాట. ఆ తర్వాత కాలంలో లోక్పాల్ గురించి చాలా బిల్స్, చాలా ఒక 10 టైమ్స్ లోక్పాల్ గురించి బిల్ పై ప్రవేశపెట్టారు, కానీ ఎక్కడ పాస్ అవ్వలేదన్నమాట. అసలు లోక్పాల్ అంటే చూసుకుంటే కనుక యాంటీ కరప్షన్ అథారిటీ. లోక్పాల్ వేరు, లోకాయుక్త వేరు. లోక్పాల్ అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద కరప్షన్ ఆరోపణల మీద విచారణ చేసేది లోక్పాల్. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద కరప్షన్ మీద ఏదైతే విచారణ చేసేది లోకాయుక్త వేరు, లోక్పాల్ వేరు. ఈ లోకాయుక్త వచ్చేసరికి రాష్ట్రానికి సంబంధించి, అలాగే లోక్పాల్ వచ్చేసరికి సెంట్రల్కి సంబంధించి. సో ఎప్పుడైతే 1963 తర్వాత 10 టైమ్స్ లోక్సభలో కానీ రాజ్యసభలో ప్రవేశపెట్టారు, ఎక్కడ కానీ పాస్ అవ్వలేదు. ఆ తర్వాత ఏమైందంటే 2010 జన్ లోక్పాల్ మూమెంట్ అన్నా హజారే గారి ఆధ్వర్యంలో స్టార్ట్ అయిందన్నాడు జన్ లోక్పాల్ బిల్. సో జన్ లోక్పాల్ బిల్ తర్వాత 2013లో లోకాయుక్త యాక్ట్ 2013 పాస్ అయిందన్నమాట. దీని ద్వారా ఏంటంటే కేంద్ర లెవెల్లో కరప్షన్ ఛార్జెస్ మీద ఎంక్వైరీ చేసేది లోక్పాల్, అలాగే రాష్ట్ర లెవెల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద కరప్షన్ ఛార్జెస్ మీద ఎంక్వైరీ చేసేది లోకాయుక్త అనమాట. సో ఇప్పుడు కేంద్రంలో అల్టిమేట్గా లోక్పాల్కి సంబంధించి చైర్పర్సన్గా జస్టిస్ కన్విల్కర్ గారి ప్రమాణ స్వీకారం జరిగిందనమాట. సో అది మరొక అంశం. మరొకసారి ఎలక్టోరల్ బాండ్స్ న్యూస్లో ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్స్ యొక్క విషయం చూస్తే కనుక రేపటిలోగా ఎన్నికల బాండ్లు వివరాలు ఇవ్వాల్సిందే ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు అనమాట. సో చూసుకుంటే కనుక ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి మనకి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు అనేది రీసెంట్గా తీర్పును వెలువడించిందనమాట. సో దానిలో భాగంగా ఏదైతే ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయో ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి మార్చి 6 లోపు వివరాలు తెలపాలి. అలాగే మార్చి 13 లోపు ఎవరైతే వివరాలు ఇచ్చారో వాళ్ళకి సంబంధించిన యొక్క వివరాలు బహిర్గతం చేయాలని చెప్పి యొక్క సుప్రీంకోర్టు ఆదేశించిందనమాట. డివై చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో యొక్క ఎలక్టోరల్ బాండ్స్ అనే స్కీమ్ అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనమాట. దానిలో భాగంగా ఏదైతే మార్చి 6వ తారీఖున కాకుండా సో మాకు వచ్చే నెల జూన్ 30 వరకు టైం ఇవ్వండి అని చెప్పి ఎస్బీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందనమాట. ఆ సుప్రీంకోర్టుకు సంబంధించి ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు బెంచ్ తీర్పు ఇచ్చిందనమాట. ఏదైతే రేపటిలోపు వివరాలు తెలపండి అని చెప్పి ఎస్బీఐకి వివరాలు చెప్పిందనమాట. సో అలాగే చూసుకుంటే కనుక ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేది 2018లో రావడం జరిగిందనమాట. రాజకీయ పార్టీలకి విరాళాలు ఏదైతే బ్లాక్ మనీలో కాకుండా వైట్ మనీలో వెళ్ళాలని చెప్పేసి పారదర్శకత తీసుకొస్తామని చెప్పి 2018లో మనకి సంబంధించిన మన గవర్నమెంట్ 2018లో ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ తీసుకొచ్చిందనమాట. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక డినామినేషన్ చూసుకుంటే కనుక 1000 రూపీస్, 10,000, 1 lakh, 10 lakhs, 1 crore ఈ డినామినేషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ డినామినేషన్ లోపు ఏదైతే ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక ప్రామిసనరీ నోట్ ఉంది, ఆ ప్రామిసరీ నోటు ఎలా కొంటామో సేమ్ కూడా ఇలాగే ఏదైతే మనకి పార్టీ నచ్చిందో ఆ పార్టీకి సంబంధించి విరాళాలు ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నామో దానిలో భాగంగా వెళ్ళి ఎస్బీఐ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఈ ఎలక్టోరల్ బాండ్స్ని ఇస్తుందన్నమాట. సో ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి ఎవరికైతే రాజకీయ పార్టీ కావాలనుకున్నామో దానికి సంబంధించిన డినామినేషన్స్ తీసుకుని ఆ యొక్క డినామినేషన్స్ అనేది నేరుగా ఎస్బీఐకి నేరుగా రాజకీయ పార్టీలకు వచ్చనమాట. దీంట్లో భాగంగా
సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఏదైతే సమాచార హక్కుకి ఇది విరుద్ధంగా ఉంది, అలాగే ఆర్టికల్ 19(1) సబ్సెక్షన్ ఏకి ఇది విరుద్ధంగా ఉంది, అలాగే ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ కూడా ఇది విరుద్ధంగా ఉందని చెప్పి సుప్రీంకోర్టు లేటెస్ట్గా దీనికి ఒక ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ని కొట్టేసింది అనమాట. సో దానిలో భాగంగా ఏదైతే ఉందో ఆ మార్చి 6 లోపు సుప్రీంకోర్టు ఆదేశించిందన్నమాట ఎస్బీఐకి ఆ వివరాలు ఇవ్వండి అని చెప్పి. సో ఆ వివరాలు ఇవ్వకుండా సుప్రీంకోర్టు మరొక ఎస్బీఐ మరొకసారి పిటిషన్ వేస్తే దానిలో భాగంగా రేపటిలోపు వివరాలు ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు లేటెస్ట్గా తీర్పిచ్చిందనమాట. సో మరొక అంశం వోయేజర్ 1 అక్కడ న్యూస్లో ఉంది. ఈ యొక్క వోయేజర్ 1కి సంబంధించి చూసుకుంటే కనుక స్పేస్ క్రాఫ్ట్ అమెరికా ప్రయోగించింది. అమెరికా 1977 సెప్టెంబర్ 5 తారీఖున ఈ యొక్క వోయేజర్ 1 అనే యొక్క స్పేస్ క్రాఫ్ట్ని నాసా ప్రయోగించింది అనమాట. లేటెస్ట్గా దీనికి సంబంధించి వివరాలు చూసుకుంటే కనుక ఇది గత నవంబర్ నుంచి భూమికి సంకేతాలు పంపడం మానేసిందనమాట. సో ఇక వోయేజర్ 1 యొక్క ప్రస్థానం ముగిసిపోయినట్లని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు అనమాట. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక వోయేజర్ 1 ఇప్పటి నుంచి భూమి నుంచి అంటే ప్రయోగించిన నాటి నుంచి ఇప్పటి వరకు 2440 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. అంటే గ్రహాంతర వ్యవస్థ దాటేసి గ్రహ ఏదైతే మనకి సంబంధించి ఈ యొక్క సోలార్ సిస్టమ్ అవతలగా వెళ్ళిపోతుందన్నమాట. ఇంటర్స్టెల్లార్లో ఇది ఆల్రెడీ వోయేజర్ 1 అనేది 2012లోనే దాటేస్తుంది అనమాట. ఇంటర్స్టెల్లార్ స్టేజ్ ఏదైతే సౌర వ్యవస్థను దాటివేసి ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. సో లేటెస్ట్గా దీనికి సంబంధించి ఏదైతే భూమి మీదకి దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా ఆగిపోయినాయి అనమాట. సో ప్రధానంగా ఇది ఎందుకు చేపట్టారంటే ఏదైతే మనకి ఇంటర్స్టెల్లార్ ఏదైతే మనకి సౌర వ్యవస్థ అవతల వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ అయస్కాంతకి సంబంధించిన అలజడులకి అలాగే కాస్మిక్ రేస్కి అలాగే ప్లాస్మా కిరణాలకు సంబంధించి ఒక ప్రయోగాలు చేపడుతుందన్నమాట. సో వోయేజర్ 1 ఎవరు ప్రవేశపెట్టారంటే అమెరికా. ఎప్పుడంటే 1977 46 సంవత్సరాల తర్వాత దీని యొక్క ప్రస్థానం ముగిసిందనమాట. సో భూమి నుంచి అతి ఎక్కువ దూరం ప్రయాణించిన స్పేస్ క్రాఫ్ట్ మానవుడు నిర్మించిన మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్ 2440 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట భూమి నుంచి. సో అది ఇంపార్టెంట్, వోయేజర్ 1 ఇంపార్టెంట్. మరొక అంశం పాక్ అధ్యక్షుడిగా జర్దారీ ప్రమాణం. సో పాకిస్తాన్కి సంబంధించి శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆసిఫ్ అలీ జర్దారీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి సంబంధించి సహ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో ఆసిఫ్ అలీ జర్దారీ ప్రమాణ స్వీకారం జరిగిందనమాట. సో అధ్యక్షుడు పాకిస్తాన్కి సంబంధించి ప్రెసిడెంట్గా ఆసిఫ్ అలీ జర్దారీ, అలాగే పాకిస్తాన్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్గా షహబాజ్ ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేశారన్నమాట. ఇంపార్టెంట్, ఈ మధ్య క్వశ్చన్స్ వివిధ దేశాల అధ్యక్షులు అలాగే ప్రధానమంత్రుల గురించి అడుగుతున్నారు. ఇంపార్టెంట్, పాకిస్తాన్కి సంబంధించి అధ్యక్షుడు వచ్చేసరికి జర్దారీ, ఆసిఫ్ అలీ జర్దారీ, అలాగే పాకిస్తాన్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్గా షహబాజ్. మరొక అంశం ఇండియాకి యూరోపియన్ కంట్రీస్ మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఇంపార్టెంట్, ఇటీవల కాలంలో PABలో వచ్చిందనమాట. సో ఈ ఆర్టికల్ ఏంటంటే ఇండియా EFTA యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది 4 దేశాల సమాఖ్య. ఇది ఒక 1960లో ఏర్పాటు జరిగింది. ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. యూరోపియన్ కంట్రీస్లో ఒక 4 కంట్రీస్ అనమాట. స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే, లిచెన్స్టైన్ యొక్క 4 దేశాలు కలిపి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్గా ఏర్పడింది అనమాట. సో దానిలో భాగంగా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి అలాగే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్కి అలాగే ఇండియాకి మధ్యలో టెపా అగ్రిమెంట్ జరిగిందనమాట. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అసోసియేషన్ ఇది ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2 మెయిన్స్లో పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. టెపా అగ్రిమెంట్ ఎవరి మధ్యలో అంటే ఇండియాకి EFTAకి మధ్యలో. EFTAలో సభ్యదేశాలు అంటే మొత్తం 4 సభ్యదేశాలు. దీనిలో భాగంగా చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బైండింగ్ అగ్రిమెంట్ జరిగిందనమాట. ఒక బైండింగ్ అగ్రిమెంట్ ఏంటంటే $100 బిలియన్ పెట్టుబడులు వస్తాయి భారతదేశానికి. అలాగే 1 మిలియన్ జాబ్స్ కల్పించాలి. 15 సంవత్సరాలలోపు 1 మిలియన్ అంటే 10 లక్షల ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పి ఈ యొక్క బైండింగ్ అగ్రిమెంట్, లీగల్ బైండింగ్ అగ్రిమెంట్ అనమాట. ఇది ఇంపార్టెంట్. చరిత్రలో ఫస్ట్ టైం లీగల్ బైండింగ్ అగ్రిమెంట్ జరిగిందనమాట. $100 బిలియన్ మనీ, అలాగే ఒక 10 లక్షల జాబ్లు 15 సంవత్సరాల లోపు రావాలని చెప్పి ఒక లీగల్ బైండింగ్ అగ్రిమెంట్ అనమాట. ఇది ఇంపార్టెంట్. ఇవి ఇప్పటివరకున్న కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.